ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి రవి బసూర్ గారు వెరైటీ ఇండియాకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాజ్ పర్ ద టాక్సిక్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మరి తను రవి బసూర్ గారు వెరైటీ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఏం చెప్పాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాడు అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చేసి ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వదని చెప్పి తనైతే డైరెక్ట్ అయితే చెప్పేశాడు. మూవీ 2027 లోనే వస్తది అనే విధంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో 2026 మూవీ అయితే ఎన్టీఆర్ నీల్ అయితే రాదు. వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కింద కామెంట్ అయితే చేశాడు, ఎన్టీఆర్ నీల్ మూవీ ఇయర్ లో రిలీజ్ అవుతుంది అంటే దీని ప్రకారం రవి బసు గారి ప్రకారం అయితే 2027 రిలీజ్ అవుతున్న విధంగా మాట్లాడడం అయితే జరిగింది. తను ఏమంటున్నాడంటే తను ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ ఇట్ ఆల్వేస్ వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఈజ్ అ వెరీ షూర్ ఆఫ్ వాట్ హీ వాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ BGM అండ్ మ్యూజిక్. నీల్ నోస్ ఈజ్ స్క్రీన్ ఇన్ అండ్ అవుట్. దిస్ ఈస్ వై వి విల్ వర్క్ వెల్ టుగెదర్. ప్రశాంత్ నీల్ గారు తన వర్కింగ్ స్టైల్ గురించి అయితే రవి బసూర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. తనకి ఇన్ అండ్ అవుట్ ఫిల్మ్ గురించి ఐడియా ఉంది కాబట్టి మేము ఇంత మంచిగా వర్క్ అయితే చేయగలుగుతున్నాం అని చెప్పి అయితే అన్నారు. మూవీ అనేది చాలా బాగా షేపింగ్ అయితే అవుతుంది. ఇట్ సీమ్స్ ద షూటింగ్ ఈజ్ ఆన్ ఇట్ బి స్పేస్ యాజ్ ప్రిపేర్ ఫర్ ద డ్రాగన్ టు హిట్ మార్క్ యూ ఇన్ 2027 అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. అంటే ఏమంటున్నాడంటే చాలా ఫాస్ట్ గా అయితే మూవీ అయితే మేమైతే చేస్తున్నాము. సో 2027 రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చాలా గట్టిగా అయితే చేస్తున్నాం అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ డ్రాగన్ మూవీ గురించే మాట్లాడారు సెంటెన్స్ లో మాత్రం. సో అర్థం చేసుకోవచ్చు మూవీ ఇయర్ లో అయితే రాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యూజిక్ సిట్టింగ్ లో ఎన్టీఆర్ నీల్ మ్యూజిక్ సిట్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టిసిపేట్ చేస్తాడా మీతో పాటు అని చెప్పి అడగడం అయితే జరిగింది. దానికి రవి బసూర్ గారు అయితే ఒక నవ్వు నవ్వేసి దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ద ఫిలిమ్స్ అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. వాళ్ళ ఫిలిం ఎలా షేప్ అవుతుంది దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. మ్యూజిక్ అనేది డైరెక్టర్ చాయిస్ కి చేశాడని చెప్పి అనడం అయితే జరిగింది. సో ఇది ఓవరాల్ గా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఎస్పెషల్ మాట్లాడింది. దీంట్లో చాలా వరకు టాక్సిక్ గురించి అలాగే సలార్ 2 గురించి ఆ టాపిక్స్ కూడా మాట్లాడాడు. ఇది ఎస్పెషల్ ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి మాత్రమే చెప్తున్నాను. అండ్ అలాగే మరి మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.